తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో భక్తులు సమర్పించే కానుకలు కూడా పెరుగుతున్నాయి. స్వామివారికి భక్తితో సమర్పించే కురులు సిరులు కురిపిస్తున్నాయి. ఏటా స్వామివారికి 1 కోటి మందికి పైగా తలనీలాలు సమర్పిస్తున్నారు. కురుల విక్రయం ద్వారా టీటీడీకి 200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీనివాసుని దర్శనం కంటే ముందు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కాలినడకన తిరుమల చేరుకోవడం, అంగప్రదక్షిణం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం, స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. స్వామి దీక్షాధారులు నెలల తరబడి శిరోజాలు పెంచుకుని తిరుమలకు వస్తుంటారు. స్వామివారికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. దీనివల్ల శిరస్సులో గల పాపాలు అన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2003లో 71 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 2013లో ఆ సంఖ్య 1,06,00,000కు చేరింది. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు 66 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తలనీలాలు విక్రయంపై మొదట్లో టీటీడీకి పెద్దగా అవగాహన లేదు. టెండర్ ద్వారా విక్రయాలు జరిగేవి. 2011 నుంచి తలనీలాలు 6 రకాలుగా విభజించి అమ్ముతున్నారు. 34 అంగుళాలు కంటే పొడవైనవి ఒక రకం, ఇక రెండో రకంగా 16 నుంచి 34 అంగుళాలు మధ్య ఉన్నవి ఉంటాయి. అలాగే 10 నుంచి 15 అంగుళాలు పొడవున్న కేశాలను మూడో రకంగా పరిగణిస్తారు. 5 నుంచి 9 అంగుళాలు పొడవుగల తలనీలాలను 4వ రకంగా పరిగణిస్తారు. 5 అంగుళాలు కన్నా చిన్నవి 5వ రకం కాగా తెల్ల వెంట్రుకలను 6వ రకంగా విభజించి అమ్ముతున్నారు. ఆన్లైన్లో టెండర్లు నిర్వహిస్తుండడం వల్ల తలనీలాల ద్వారా స్వామివారికి భారీగా ఆదాయం లభిస్తోంది. మొత్తానికి తలనీలాల విక్రయం ద్వారా శ్రీవారికి ఏటా దాదాపు 200 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తోంది. ఇప్పటివరకు స్వామివారికి ఖజానాకు 1000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది.